హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. ఈరోజు నేను మళ్ళీ 2 సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ రెసిపీతో వచ్చానండి. ఒకటి స్పైసీ పాప్కార్న్, ఇంకొకటి స్వీట్ పాప్కార్న్. సో ఇక్కడ నేను కొంచెం ఆయిల్ బటర్ వేసుకొని పాప్ కర్నల్స్ వేసేసుకున్నాను. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్ లేదా ఫుల్ ఫ్లేమ్లో కూడా పెట్టవచ్చు. ఇది పాప్ అవుతున్నప్పుడు సిమ్లో పెట్టేసి ఉప్పు, కారము, చాట్ మసాలా, పసుపు వేసేసి కలిపేసుకోండి. ముందుగానే వేసేస్తే మాత్రం మొత్తం మాడిపోతుంది. సో చూసుకొని వేసేసుకోండి. సో ఇక్కడ కూడా మంచిగా ఈజీగా సింపుల్గా వితిన్ 3 minutesలో మనకి స్పైసీ పాప్కార్న్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ నేను స్వీట్ అన్నాను కదా, సో స్వీట్ రెసిపీ కూడా చూసేద్దాం. ఫస్ట్ సేమ్ యాజ్ యూజువల్ మనం పాప్కార్న్ ఎట్లా చేసుకుంటామో ఒక 1 స్పూన్ ఆయిల్ తోటి 1 గరిటెడు పాప్ కర్నల్స్ వేసేసుకుందాం. సో ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం క్యారమెల్ కోసాము. నేను 1 గరిటెడు పాప్ కర్నల్స్ తీసుకున్నా కదా, సో 1.5 తీసుకున్నా. 1 గరిటెడ్ ఏమో షుగర్, ఇంకొకటి హాఫ్ ఏమో బెల్లం తీసేసుకున్నా. ఇది లో ఫ్లేమ్లోనే మంచిగా మెల్ట్ చేయండి. సో ఇది కలిపేసుకోండి. మనకి మాడిపోతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయండి. నాకు కూడా అట్లానే అనిపించింది. సో నేను కూడా యాడ్ చేసి ఫాస్ట్గా కలిపేసేయండి. స్లోగా కలిపొద్దు, ఫాస్ట్గా. ఇదంతా సిమ్లోనే చేసేయండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ బటర్ అండ్ హాఫ్ స్పూన్ వంట సోడా వేసేసుకోండి. కలిపేసుకొని మన పాప్కార్న్ ఉన్నాయి కదా, అది కూడా మిక్స్ చేసేసుకోండి. నాకు ఇక్కడ చాలా ఇబ్బంది అయింది, అస్సలు కలపడమే రాలేదు. సో మీరు ఇది చేసేటప్పుడు కొంచెం పెద్దది తీసుకొని చేయండి. చూసారు కదా, మంచిగా ఈజీగా సింపుల్గా మన స్వీట్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.